హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జిల్లెలగూడలోని శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ శివాలయం ఉంటుంది, మరొక వైపు హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇది 500 సంవత్సరాల చరిత్ర గల స్వయంభూ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. ఇక్కడ స్వామి బావిలో దొరికిండు, మనకి ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇది మెయిన్ ఎంట్రన్స్ గోపురము. ఇది ఆలయ ప్రాంగణము. ధ్వజస్తంభము ఇది కొత్తగా నిర్మించారు. పక్కన ఎల్లో కలర్ ఉంది, పాతది. ఇక్కడ నుండి 11 ప్రదక్షిణాలు చేసి మన కోరికని కోరుకుంటే నెరవేరుతుంది. అయ్యగారి మాటల్లో విందాం. స్వామి ఇవన్నీ కూడా సన్నివేశాలు, మనము దశావతారాలు ఇవన్నీ కూడా అక్కడ చూడొచ్చు. తర్వాత మేము రీసెంట్గా ఒక 5-6 ఏళ్ళ కింద ఇక్కడ కింద ఇట్లా కరోనా టైంలో ఇక్కడ కింద నీలమాలిగల్లో దశావతారాలు, అష్టలక్ష్ములు, తర్వాత స్వామివారి శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి, తర్వాత ఆళ్వార్లు అన్నీ కూడా కింద అన్ని విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. అందరు కూడా దర్శించుకొని వెళ్తుంటారు. కింద ఈ అద్దాల మంటపం కింద ఇంకా ఈ చింత చెట్టు ఇక్కడ ప్రదక్షిణాలు శ్రవణ నక్షత్రం రోజు ప్రదక్షిణాలు చేస్తారు. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణం కాబట్టి ఆ నక్షత్రం రోజు చాలామంది భక్తులు 108 ప్రదక్షిణాలు చేస్తారు. అంటే వాళ్ళు కాకుండా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తెలిసిన తీసుకొచ్చి ఇక్కడ ప్రదక్షిణాలు జరిపిస్తూ ఉంటారు. అయితే చాలా విశేషం అంటే కళ్యాణం, మాస కళ్యాణం ఉంటుంది. శ్రవణ నక్షత్రానికి కూడా మాస కళ్యాణం ఉంటుంది. తర్వాత భక్తులు కోరుకునే రోజు కూడా కళ్యాణం జరిపిస్తాం. అంటే ఇప్పుడు వివాహం కాని వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది వివాహం అయినాక వచ్చి వాళ్ళు మొక్కుంటారు, తిరుపతికి వెళ్ళాలంటే అంత కొంచెం అనుకోని పరిస్థితులు ఉంటాయి. అట్లాంటి వాళ్ళంతా కూడా ఇక్కడ స్వామివారి కళ్యాణం జరిపించుకుంటూ ఉంటారు. తర్వాత మనకు ఇక్కడ ఏంటిదంటే కళ్యాణము, ఉత్సవాలు బాగా జరుగుతాయి. శ్రవణ నక్షత్రం సోమవారం రోజు కృష్ణునికి అభిషేకం ఉంటుంది. శుక్రవారం రోజున ఇక్కడ మూలస్వామి మత్స్య వెంకటేశ్వర స్వామికి అభిషేకం ఉంటుంది. ప్రతి సోమవారం పొద్దున 6 గంటలకి. అయ్యగారు, స్వామి బావిలో వెళ్ళిరన్నారు కదా, ఆ బావి ఎక్కడుంది? ఇక్కడ గుడికి వెనక సైడ్లో ఉండేది. అంటే దక్షిణము, ఇది ఉత్తరంగా వెలిసింది స్వామి. మత్స్యావతార వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారంలో వెలిసిరు స్వామి. అంటే ఉత్తర ద్వార దర్శనం చాలా విశేషం కదా మనకు. వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకుంటాం. అలా ఎప్పుడూ ప్రతి 365 కూడా మన ఉత్తర ద్వార దర్శనం స్వామి చేసుకోవచ్చు. అదొక విశేషం. అదే బావి, గుడి వెనుక బావి ఉండేది. కాలక్రమేణా కాలనీలు అయినాయి, తర్వాత వాస్తులని అవన్నీ మార్పులు చేయడం వల్ల వెనుక బావిని ఒక ఉండొద్దు వాస్తు ప్రకారం అని కొంచెం కప్పి పెట్టారు అన్నట్టు. దాన్ని బావి స్థలం అక్కడనే ఉంది, అదే కప్పి పెట్టారు. కోనేరు మీరు చూడొచ్చు ముందర. తర్వాత ఇక్కడ శనివారం అన్నదానం చేస్తాము. అన్నదానం కూడా డొనేషన్స్ కట్టే వాళ్ళు కట్టవచ్చు, వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ. తర్వాత నీలమాలుగులు చెప్పాను. బ్రహ్మోత్సవాలు అవుతాయి ప్రతి సంవత్సరం. మనకు చైత్ర మాసంలో శ్రీరామ కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ఉగాది పంచాంగ శ్రవణం, తర్వాత చైత్రం, వైశాఖంలో బ్రహ్మోత్సవాలు వస్తాయి. 10 రోజులు బ్రహ్మోత్సవాలు. వైశాఖ శుద్ధ అష్టమి నుంచి విధియ వరకు, బహుళ విధియ అంటే పౌర్ణమి రోజు రథం ఉంటుంది, త్రయోదశి రోజు కళ్యాణం ఉంటుంది. అంటే త్రయోదశి స్వామి ప్రతిష్ఠ అయిన రోజు వైశాఖ శుద్ధ త్రయోదశి, ఆ రోజు కళ్యాణం జరపబడుతుంది. అది వైశాఖ మాసంలో. తర్వాత వైశాఖం, జ్యేష్ఠ మాసం, ఆషాఢం, శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ శ్రావణం వస్తే పవిత్రోత్సవాలు ఒక 3 రోజులు స్వామివారికి పవిత్ర అలంకారం చేసి చక్కగా హోమము అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా పవిత్రోత్సవాలు. తర్వాత శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజంలో దసరా ఉత్సవాలు జరుగుతాయి. దసరా రోజు మనకు రావణ దహనం ఉంటుంది. స్వామివారి సేవ అయిన తర్వాత ఇక్కడ చాలా జనం వస్తారు. ఈ గ్రౌండ్ అంతా కూడా స్వామిదే. ఇక్కడ ఉండేటువంటి శివాలయం కానీ, ముందర ఆంజనేయ స్వామి కానీ, కోనేరు కానీ, గోశాల కానీ, ఈ చుట్టుపక్కల ఉండే గోశాల కూడా ఉంది స్వామివారిది. అది కూడా అట్లా బాగా భక్తులు వస్తారు. ఇంకొకటి అయ్యగారు, ఇప్పుడు మనము ముడుపు కట్టినప్పుడు 11 ప్రదక్షిణాలు చేసి కట్టి మళ్ళీ 108 కంపల్సరీ చేయాలంటారా? 108 చేయ అవసరం లేదు, 11 చేస్తే చాలు.
11 చేసి కట్టిన తర్వాత మళ్ళీ మీరు పని అయిన తర్వాత వచ్చి స్వామికి చాలామంది వాళ్ళ మొక్కిన ప్రకారంగా హుండీలో డబ్బులు వేయటం, ఇంకా స్వామికి ఏమైనా వస్తువులు చేపించడం, ఏదైనా డొనేషన్ కట్టడం ఇట్లాంటివి చేస్తుంటారు. మాకు తెలుపుతారు, పూజ చేయించి వాళ్ళకు ఏమేమి వాళ్ళ అనుకుంటారో వాళ్ళ ప్రకారం చేయిస్తారు. ఇంకో గుడి ఇప్పుడు మొక్కు తీరిన తర్వాత ఈ ముడుపు అట్లా విప్పిపోవాలా, ఏం అవసరం? విప్పే అవసరం లేదు ఇక్కడ. ఇక్కడ స్వామికే చేస్తాం అన్నట్టు. మనం దర్శనం మాత్రం చేసుకోవాలి కంపల్సరీ. 108 అనేది మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు అట్లా. ఓకే, అయితే మనం వెంకటేశ శ్రీనివాస మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా శ్రీకర శ్రీధర శ్రితమందార సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్తశైలేశ్వర. సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురు. ప్రదక్షిణాలు చేయాలంటే ముందుగే రావాలి, ఎందుకంటే 108 ప్రదక్షిణాలు కోవెల ఆవరణ పెద్దగా ఉంది కాబట్టి మంచిగా ఒక గుడి 10 టైమింగ్స్ గంటలకు వస్తే, ప్రదక్షిణ. గుడి టైమింగ్స్ పొద్దున 6 నుంచి 12, శుక్ర శనివారంలో 12:30 వరకు ఉంటుంది. రాత్రి శుక్రవారం శనివారం శనివారం 8:30, శుక్రవారం 8:45 వరకు దేవాలయం ఉంటుంది. అంటే ప్రదక్షిణ చేసే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అయినా రావచ్చు, పొద్దున్నే 6 గంటలకు వచ్చి ప్రదక్షిణ ఇచ్చి, లేదంటే 10 గంటలకు అట్లా వచ్చి కూడా 12 లోపు ప్రదక్షిణాలు పూర్తి చేసుకుంటాం. సాయంకాలం కూడా 5:30 టెంపుల్ తెరుస్తాం, అప్పటి నుంచి కూడా చేసుకోవచ్చు. అట్లా మత్స్యావతార వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. ఇది మెయిన్ దేవుడు. ఇది ఆలయ ప్రాంగణం. చుట్టూ ఇలా ఉంటుంది. మనం ఈ ధ్వజస్తంభం నుండి 11, 108 ప్రదక్షిణాలు చేసుకుంటాము. ఇక్కడ ఇప్పుడు దశావతారాలతో దసరా మెయిన్ ఉత్సవాలు రోడ్డుని అయినాక కార్తీక నిర్మించడం మాసంలో జరిగింది. చాలా విశేషంగా శివాలయం
సేమ్ స్వామివారి దగ్గర కూడా విశేషంగా దీపారాధన జరుగుతుంది, ఆకాశ దీపారాధన, మళ్ళీ పూజలు కూడా జరుగుతాయి, అర్చనలు అన్నీ కూడా విశేషంగా జరుగుతాయి. తర్వాత శివ పార్వతుల కళ్యాణం జరుగుతుంది కార్తీక మాసంలో. విశేషంగా ఇక్కడ స్వామివారికి దీపాలంకరణ సేవ చేస్తాం. కార్తీక మార్గశిరంలో ధనుర్మాసం వస్తుంది, ఆ రోజు గోదాదేవి ఆండాళ్ ధనుర్మాసంలో నెల రోజులు కూడా ఆ వ్రతం మన దగ్గర చాలా విశేషంగా చేస్తాం. తర్వాత ఇక మార్గశిరం వైకుంఠ ఏకాదశి విశేషంగా జరుగుతుంది. ఇట్లాంటి సంవత్సరం మొత్తం అన్ని ఉత్సవాలు కూడా విశేషంగా జరుగుతాయి.